రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని మండల కేంద్రమైన సబ్బవరంలో ఆ పార్టీ నేతలు గురువారం సంబరాలు చేసుకున్నారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విశాఖపట్నం టీడీపీ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అమలు చేయలేని పథకాలు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరిట అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై సెటైర్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నూకలు చెల్లాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంతో పాటు అశాంతి నెలకొల్పిందని, తమ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు తెలియజేస్తూ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు अमर रहे, अमर रहे, अमर रहे, చంద్రబాబు నాయకత్వం, बदलाले, చంద్రబాబు నాయకత్వం, बदलाले, చంద్రబాబు నాయకత్వం, बदलाले, చంద్రబాబు నాయకత్వం, बदलाले, बदलाले, बदलाले. మరి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరి అప్పుడు ఎప్పుడు కూడా 90%, 98% అమలు చేశానని జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవాళ 1 ఇయర్లోనే మేము అమలు చేసాం. మంచికి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం మీరు తీసుకోండి. ఆవేళ 1000 రూపాయలు పెంచడానికి ఒకేసారి గంతగా ఉనికిపోయి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు ఏ పథకాలు అమలు చేయలేదు, మీరు ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు రండి, ఈవేళ తల్లికి 100 ఈవేళ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లో వేస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు. దాంట్లో కూడా 28 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరికి తప్పించేద్దామా, ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈరోజు బ్రహ్మాండంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈవేళ వాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది కాకుండా ఆర్టీసీ రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం, ఆగస్టు 15 నుంచి. తర్వాత రైతు బంధు కూడా రేపో ఎల్లుండో ఏరువాక లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవి కాకుండా ఆల్రెడీ మనం రేపటి 2 పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చాం. ఇవి కాకుండా ఈవేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో, సింగిల్ కానీ డబల్ కానీ వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు. పెన్షన్లు ఎవరికైతే లేవో ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవేళ ఇండస్ట్రియలైజేషన్ మనం ఈవేళ అచ్యుతాపురంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో చాలా కంపెనీలు ఈవేళ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఈవేళ యాడ్ చూస్తే తెలుస్తుంది ఎన్ని కంపెనీలు విశాఖపట్నానికి, ఈ ప్రాంతానికి సుమారు 8,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ ప్రపోజల్స్ అయిపోయి శంకుస్థాపనలో పనులు మొదలుపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇంత ఫాస్ట్గా ఈ 1 ఇయర్లో విశాఖపట్నానికి సంబంధించి మెట్రో కూడా మొదలుపెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైపోతుంది. తర్వాత ఏదైతే ఉందో ఈ లింక్ రోడ్స్ అన్నీ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల హైవేకి కనెక్టివిటీ కావాల్సిన 17 రోడ్లు ఐడెంటిఫై చేసి సుమారు 500 కోట్ల రూపాయలు కూడా వాటిని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మీరు ఎలాగైనా లెక్క వేసుకుంటారండి, మనం ఛాలెంజ్ చేద్దాం, ఎక్కడైనా ఒక వేదిక మీద కూర్చుంటాం. మీరు రండి, మీరెన్ని చేశారు, మీరెంత డబ్బులు ఇచ్చారో, మేమెంత డబ్బులు ఇచ్చామో. మేము అప్పులు చేస్తున్నామంటే మీరు పాపానికి అడగట్టి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అవి పప్పు బెల్లాలు పంచిన దానికి మేము ఈవేళ అనుభవిస్తున్నాం.